ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో కొర్రలండి చాలా మంచివి ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటారు. అసలు వీటిని ఎట్లా తీసుకోవాలి, ప్రతిరోజు తీసుకోవచ్చా, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. సార్ నమస్తే. మిల్లెట్స్ గురించి అయితే మీ గురించి అడగాలి, మీ దగ్గరే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు మిల్లెట్స్తోని జబ్బులు తగ్గించుకోవడం ఎట్లాగని చెప్తూ ఉంటారు. అంటే నేను రాగి జావ తాగాను, నా కడుపులో మంట తగ్గిపోయింది అని, ఇట్లాగా ప్రతిదీ అలా చెప్తూ ఉంటారు. అయితే కొర్రలండి చాలామంది కొర్రలు తీసుకుంటే మంచిదని చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి కొర్రలు, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, ఏమైనా ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా, ఓవరాల్గా ఏంటి, ఇది ఫుడ్లా తీసుకోవచ్చా పూర్తిగా? యాక్చువల్గా ఇప్పుడు రాయలసీమలో వర్షాధారితంగా 2-3 వర్షాలు పడితే కూడా పండే పంటలు కొర్రలు, సాములు, మిల్లెట్స్ అన్నీ కూడా ఎక్కువ ఇన్పుట్స్, ఎక్కువ ఎరువులు, ఎక్కువ వర్షము ఏం అవసరం లే. టెంపరేచర్లు పెరిగితే కూడా పండుతాయి, ఈజీగా పండిపోతాయి. ఆ సొప్పంతా ఆవులకి మంచి ఫుడ్, ఆ గ్రెయిన్ మనం తింటాము. కొర్రల్లో 8% ఫైబర్ ఉంటుంది, పీచు పదార్థం. రైస్లో 0.5, పాలిష్ చేసిన బియ్యంలో అయితే 0.3. సో పీచు పదార్థమే లేదు బియ్యంలో. సో 8% ఫైబర్ ఉండే ఫుడ్ని మీరు తింటే దాంట్లో 2 రకాలు ఉంటాయి. 50% అనుకోండి అప్రాక్సిమేట్గా. సాల్యుబుల్ ఫైబరు, ఇన్సాల్యుబుల్ ఫైబరు. సాల్యుబుల్ ఫైబర్ అంటే మనం భోంచేసి బాగా నమిలి మింగేసినాక అదంతా లిక్విడ్లో కలిసిపోయినాక దాంట్లో కరిగిపోయి బ్లడ్లో కూడా ఎంటర్ అయ్యే ఫైబర్ సాల్యుబుల్ ఫైబర్ అంటాం. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే బ్లడ్లోకి ఎంటర్ కాలేదు కానీ పొట్ట మొత్తం సిస్టమ్ని దాంట్లో విల్లైస్ అని అంటారు. లోపల పొట్ట ఇట్లా ఉంటాయి విల్లైస్ అని. సో దాంట్లో ఫ్లో అవుతూ ఉంటుంది మనం తినే ఫుడ్, దాంట్లో అబ్జార్బ్ అవుతూ ఉంటుంది. ఆ విల్లైస్ అన్నింటినీ కూడా మనం చూపు తీసుకొని క్లీన్ చేసినట్టు క్లీన్ చేసుకుంటూ పోతుంది. ఫ్రీ మోషన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఆ ఫుడ్ అతుకొని పోకుండా ఆ స్టూల్స్ మూమెంట్కి సపోర్ట్ చేయడం ఇవన్నీ. సో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ 2 ఉన్నాయి కాబట్టి మిల్లెట్స్కి ఆ గౌరవం. సో చాలామందికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు కాన్స్టిపేషన్, రకరకాల ఇష్యూలు అంటే ఫైబర్ లేని మిల్క్ ప్రోడక్ట్స్ మొదలుకొని బ్రెడ్లు, పిజ్జాలు, మైదా ఇట్లాంటివన్నీ చాలా చీజులు, గీజులు ఇవన్నీ ప్రోడక్ట్స్ తింటూ ఉంటారు కాబట్టి ఫైబర్ లేని ఫుడ్ తింటా ఉంటారు. సో ఫైబర్ లేని ఫుడ్ తినే దానివల్లే కలోన్ క్యాన్సర్ కేసెస్ అమెరికాలో ఎక్కువైనాయని ఇదంటే వాళ్ళు ఫైబరు చాలా ఇంపార్టెంట్ ఫుడ్లో అని ఫైబర్ ఉండే ఫుడ్లు వాళ్ళు తినే అలవాటు లేక ఉండదు కదా వాళ్ళకి. మనలాగా ఫ్రెష్గా జొన్న రొట్టి చేసి పెట్టేవాళ్ళు, మళ్ళీ రాగి ముద్ద చేసేవాళ్ళు లేరు అక్కడ. సో వాళ్ళకి ఇంకేదో ఇప్పుడు వాళ్ళకి బ్రెడ్లు గిడ్లు ఏవో తినేసి ఇంకా దానికోసమని ఫైబర్ ట్యాబ్లెట్ వేసుకోండి అని ఫైబర్ ట్యాబ్లెట్లు వచ్చినాయి. అరే అట్లా ట్యాబ్లెట్ వేస్తే సపరేట్గా ఏం చేస్తుంది, అది ఫుడ్తో పాటు కలిసి ఉండాలి. అప్పుడు అది ఆ బ్యూటిఫుల్గా అవన్నీ క్లీనప్ మెకానిజము, అబ్జార్ప్షను రకరకాలన్నీ చేస్తాయి. సో దానికి మనకు హై ఫైబర్ ఉండే చిక్కుళ్ళు మొదలుకొని, పప్పు ధాన్యాలు మొదలుకొని, ఈ మిల్లెట్స్, గ్రెయిన్స్, లెంటిల్స్, ఇవన్నీ ఆకుకూరలు, కూరగాయలు, మామిడి, అన్ని రకాల బయోడైవర్సిఫైడ్ ఫుడ్ నేచర్ మనకి ఇన్ని రకాలుగా ఇచ్చింది. ఎందుకు, ఇంకా ప్రాసెసింగ్ తక్కువ కాబట్టి. అక్కడ వాళ్ళకి మంచు పడిపోతుంది 6 నెలలు. సో వాళ్ళు ఏం పండిస్తాడో పండించి అన్ని ఫ్రీజ్ చేసి లోపల వేసేసేయాలి. సో దాన్ని ఏదో చేసి ఒక శవాన్ని రెడీ చేసుకొని ఎండలో పెట్టేట్టు దాన్ని వేసి ఏదో చేసి వేడిగడి వెరీ హాట్ను అంటారు. అది హాట్ 6 నెలల మొదలు చచ్చిపోయిందని చేస్తూ ఉంటారు. మనం ఏదైనా ఎనీ ఫుడ్ ఫర్ దట్ మ్యాటర్ ఒక చెట్టు నుంచి బయట వస్తానే అది డీకంపోజిషన్ స్టార్ట్ అవుతుంది. దానికి చేంజెస్ అయిపోతే అన్నీ అవుతాయి. నువ్వు ఏమి కావద్దమ్మా అని దాన్ని ఏదో ముంచి దానికి ఎథిరాల్ స్ప్రే చేసి ఇంకోటి చేసి మాకుండా చేసి మాగేట్లుగా చేసి ఏమేమో కనిపెట్టేది సైన్స్ అని అన్సైంటిఫిక్ థింగ్స్ అని అన్నీ చేసి మనకు అవన్నీ ఎత్తుకొచ్చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో మనకి లక్కీలీ మనకు ఇంకా అంత ప్రాసెసింగ్ లేదు కాబట్టి మనం ఎన్ని యాక్సెస్లో ఉండం. సీతాఫలంకాయలు, ఉసిరికాయలు ఇవి అన్నీ తింటా ఉన్నాం. ఇంకా కూడా మనము ఇంకా ఒక రకంగా పక్కన కుళ్ళిపోయింటే కూడా అటు కోసి ఆడ భరిస్తుంటాము. అదే మీరు బయట దేశాలు కూడా వావ్ అంటూ ఉంటారు వాళ్ళు. మనలాగా ఈజీగా పేడలో చేయి పెట్టి ఆవు పేడలో దాన్ని కలిపి జీవామృతం చేసి ఆడ కడుక్కునేసి నీళ్ళతో గోరులో పేడ ఉంటే ఆ ఇనాకలు మూడో పోయి దానికి యాంటీబాడీస్ కూడా మనకు వచ్చేసినాయి కాబట్టి ప్రాబ్లంలే. మనకు అంత ఈజీగా జబ్బులు గిబ్బులు ఏం రావు. మనోళ్ళు ఆవులతో గో ఆధారిత వ్యవసాయం చేసుకుంటా వాడుతూ ఉంటారు. ఆటోమేటిక్ ఇమ్యూనిటీ, అది ఇమ్యూనిటీ లేని వాళ్ళకి ప్రాబ్లమే ఉండొచ్చు, మనకు ఆ ప్రాబ్లం లేదు. సో ఈ కూరలు తినే దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరంగా పెద్ద పెద్ద డ్యాములు కట్టి ఇంత పెద్ద ఛానల్స్ పెట్టి 1000 కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టే పని లేదు, వర్షంతో మండిపోతాయి. రెండోది రైస్ తిన్నంత క్వాంటిటీ అవసరం లే. మీరు రైస్ చూడండి, రైస్ ఇడ్లీ అయితే 6 తినేస్తారు. అదే కొర్ర ఇడ్లీ అయితే 2 తింటే చాలు అంటుంది బ్రెయిన్. ఎందుకు ఫైబర్ ఉంది చాలు అన్నారు, ప్లీజ్ చాలు అంటుంది. సో వర్షముతోనే మండిపోతాయి, ఖర్చు తక్కువ, పురుగులు పట్టవు,
మందులు కొట్టే పని లేదు. ఓకే, చిలకలు అవన్నీ వస్తాయి, దానికి ఏదో చేసుకుంటాం, ఫంగస్లకి ఏం రావు, మందులు కొట్టే. సో ఇవి గ్రెయిన్స్ కట్ చేసి బాగా ఎండబెట్టేసి ఎత్తిపెట్టుకుంటే 10 ఏళ్ళైనా చెడిపోవు. నీకు కరెంట్ అవసరంలే, గ్రెయిన్స్ అవసరంలే, ఫుడ్ కార్పొరేషన్ ఇది అవసరంలే, పురుగులు పట్టు ఏం పట్టవండి. అవి ఎలకలు కూడా తినలేవు, జారిపోతాయి. దాన్ని గ్రెయిన్ పొట్టు తీస్తేనే తినేదానికి వీలవుతుంది. పక్షులు కూడా తింటాయి, మిగతా ఏవి తినలేవు. సో మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని హ్యాపీ. సో మనకి నీళ్లు తక్కువ, ప్రిజర్వేషన్కి ఏమీ ఖర్చు లేదు. ఇంట్లో ఓ మూట వేసుకుంటే దాన్ని ఎప్పటికప్పుడు అప్పుడు ఇసురుకొని అన్నంలాగా తినొచ్చా వాటిని. దానిపైన పొట్టు తీసేసి గ్రీన్గా చేసుకొని అన్నంలాగా, దాని పీచు పదార్థం ఎక్కువ కాబట్టి 4-5 గంటలు నానబెడితే అది బాగా పీల్చుకుంటుంది. తేమ పీచు పదార్థం కూడా బాగా తేమను పీల్చుకుంటుంది కాబట్టి డైజెషన్ ఈజీగా అవుతుంది. బాగా డ్యాంప్ అయిన పీచు పదార్థం క్లీనింగ్కి బాగుంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకే, ఎవరికన్నా ఒకరికో ఇద్దరికో కొంచెం పొట్ట హెవీగా అనిపించేవాడు లేకుండా ఉంటుంది కాబట్టి సోక్ చేయమంటాం. హై ఫైబర్ ఉండే మిల్లెట్స్ ఏదైనా కానీ. కొర్రలు కూడా అంతే. కొర్రలు ముఖ్యంగా రాయలసీమ, అనంతపూర్, కర్నూలు జిల్లాలో ఈజీగా అట్ట పండిపోయేటివి. వాటిని తిని దంచుకొని బాగా కష్టపడే వాళ్ళందరూ కొర్ర పెట్టేవాళ్ళు. సోంబేరిగా ఖాళీగా ఉండే వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు. ఎందుకు సోంబేరిగా ఉండడానికి మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ తినాలి వాడు. కష్టపడేవాడికి ఏంటి, ఒకసారి తినేస్తే మళ్ళీ ఆకలి కాకూడదు, వాడికి శక్తి కావాలా. సో కంటిన్యూగా శక్తి రావాలంటే దాంట్లో ఉండే పీచు పదార్థం చిన్నగా అరిగి చిన్నగా క్యాలరీస్ ఇస్తుంది. మీకు బ్లడ్ 5 నుంచి 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది. 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ చిన్నగా వస్తూ ఉంటే దానికి కావాల్సిన ఇన్సులిన్ వచ్చి దాన్ని ఫైర్ చేసి ఎనర్జీ వస్తూ ఉంటే యాక్టివ్గా ఉంటావు, లాంగ్ అవర్స్ పని మీద ఉంటావు. ఈ జమీందారులకు పెద్ద వాళ్ళకి ఏంటి, వాళ్ళకి తినేదే పని, వేరే పెద్ద పని ఏం లేదు కదా. సో పొద్దున్న లేసి స్నానం చేసేదానికే వాళ్ళు ఓపిక ఉండదు. స్నానం చేసి బాగా ఇడ్లీలు మెత్తగా అట్లా మెత్తగా తినేసి మింగేసి 1 గంట తర్వాత మళ్ళీ ఆకలి కావాలా, మళ్ళీ 2 బజ్జీలు తినాలా, మళ్ళీ కొంచెం అట్లా రెస్ట్, మళ్ళీ అట్లా కంటిన్యూగా తినాలంటే భిన్నారిపోయే ఫుడ్స్, ఫైబర్ లేని ఫుడ్స్లో రైస్ కన్జంప్షన్ టాప్లో ఉంది. అది కూడా పాత రైస్ కాదు, ముందు దంపుడు బియ్యం అవి తినేటప్పుడు కూడా ఫైబర్ ఉండింది వాటిల్లో. ఆ దేశీ బియ్యము, నవరా బియ్యము ఇట్లా వాటిలో కూడా ఫైబర్ ఉండింది. ఎంతో 1% 2% ఎంతో ఉండింది. సో ఇప్పుడు ఉండే వాటిలో పైన ఫైబర్ కూడా అంతా పాలిష్ చేసి తౌడు వేస్తాము. ఆవులేమో గట్టిగా ఉన్నాయి, మనకి B12 డెఫిషియన్సీ, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అయిపోయింది. సో ఎప్పుడైతే ఈ పెద్దోళ్ళందరూ రైస్ తింటా ఉండరు, అది దేవుని బువ్వ తెల్లగా ఉంటుంది చాలా మంచిది అని ఒక పెద్ద మెసేజ్ పోయిందో, చాలా మంది పరిగెత్తిపోయి మాకు బియ్యం కావాలంటే ఇంత ముందర గవర్నమెంట్లో 30-40 ఏళ్ల ముందర అందరికి ఫ్రీ రైస్ అని చెప్పేసి 2 రూపాయలు బియ్యం ఇచ్చినారు. అది అప్పుడు ఆకలికి అవసరమేమో నాకు తెలియదు, కానీ దానికి అలవాటు అయిపోయి మొత్తం వ్యవస్థ అంతా రైస్ కుక్కర్లు మొదలుకొని అన్ని రైస్తో, బిర్యానీలు అన్ని రైస్తోనే వచ్చేసినాయి. ఇప్పుడు కొర్రలు గిర్రలు సాములు వాటి ఎట్ట చేసుకోవాలనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ముఖ్యంగా ఎందుకు దూరమైనాయంటే వాటి పైన పొట్టు తీసేదానికి కొంచెం మెకానిజం ఉండాలి, దానికి రాళ్ళు తీసేదానికి కొంచెం మెకానిజం ఉండాలి, దానికి ఇసిరేది చెరిగేది ఇట్లాంటివన్నీ లేవు కదా ఇప్పుడు. సో దానికి సరిపోయే మిషన్ లేవు. అదే రైస్ కోసం పెద్ద వ్యవస్థలు ఏర్పడి మిషన్లు వేస్తే ఇట్లా వచ్చేస్తాయి, ఆ పక్క ఎంత పాలిష్ వచ్చేస్తాయి. సో దానికి కొర్రలు వీటికి చేసి ఇప్పుడు చిన్న మిషన్లు వచ్చినాయి. గవర్నమెంట్ కూడా అది గుర్తించి 2023 సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని పెట్టి ప్రపంచమంతా దాని గురించి చెప్పినారు. మీరు ఆరోగ్యంగా ఉంటారని. ఎవరు తినకూడదు, అందరికీ మంచిదే, కానీ ఎవరు తినకూడదు అంటే మరీ సన్నగా ఉండేవాళ్ళు, బక్కగా ఉండేవాళ్ళు, మరీ మిల్లెట్సే తింటే ఇంకా సన్నగా అయిపోతే వెయిట్ లాస్ అయితే కొన్ని B12, నాకు కూడా B12 డెఫిషియన్సీ వచ్చింది, పరిగెత్తి అన్ని తింటాను, మిల్లెట్సే మొదలు పెడితే. అందుకని ఒక పూట అవి తినండి, ఇంకొక పూట మీ జొన్న రొట్టెలో, మీ దేశీ బియ్యమో, మీ సద్ద రొట్టెలో తినండి, అప్పుడు సరిపోతుంది. బ్యాలెన్స్ చేసుకోమని చెప్తాము. పాలిచ్చే తల్లులు మిల్లెట్సే ఎక్కువ తింటే పాలు తగ్గిపోయేదానికి ఛాన్స్ ఉంది. సో వాళ్ళు కూడా రాగులు ఎక్కువ తినాలా, ఒకసారి బియ్యం కూడా తినచ్చు, జొన్నలు తింటే వాళ్ళకి మంచిగా ఉంటుంది. సజ్జలు ఎక్కువ తినాలి, లాక్టేటింగ్ మదర్స్ సజ్జలు సూపర్ ఫుడ్. మా అమ్మ అసలు ఏం తెలియదు, పెద్ద చదువుకోలే, ఏమి డెలివరీ అయిన ఆవు, మా ఇంట్లో ఆవులు ఉండేవి కదా, అప్పుడు సజ్జలు ఉడకబెట్టి పెట్టేది, పాలు బాగా వచ్చేది. అంటే వాళ్ళు చూసిన రిజల్ట్స్ అట్లే పెట్టి అట్లే పాలు వస్తాయి. అంతే ఫినిష్, తల్లైనా ఒకటే, మనుషులైనా ఒకటే, ఆవులైనా ఒకటే. సో సజ్జలు సూపర్ ఫుడ్ ఫర్ లాక్టేటింగ్ మదర్స్. రాగులు మంచి కాల్షియం ఇస్తుంది, బెల్లం సూపర్ ఐరన్ ఉంది. సో ఇవన్నీ మన జీవితంలో భాగంగా ఉన్నాయి. అవన్నీ పళ్ళులు తయారయ్యి అక్కడే కన్జ్యూమ్ అయ్యేటివి, అక్కడే ప్రాసెసింగ్ అయ్యేటివి, అక్కడే దంచేవాళ్ళు, అక్కడే ఇసిరేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా కార్పొరేట్ చేతులకు పోయినా కాబట్టి అన్నీ మళ్ళీ అక్కడ పల్లెల్లో నుంచి వచ్చి ఫ్యాక్టరీలో మాది ప్యాకెట్లో వచ్చి ముద్రేస్తే నేను కొంటా ఉండరు. పెద్దోళ్ళందరూ కొంటా ఉండరు, చిన్నోళ్ళందరూ బియ్యంలోనే ఉండరు. ఇంకా అవును, కరెక్టే సార్. ఇప్పుడు మిల్లెట్స్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయినాయి అసలు. వాటిని కూడా ఆర్గానిక్ అంటున్నారు ఏంటి అసలు? బేసికల్గా అది ఆర్గానికేగా, బై డిఫాల్ట్ ఆర్గానిక్. ఎందుకంటే వాటికి యూరియల్ DAP వేసేంత మాత్రం ఎక్కువే మండవు. అవి పండేది 5 క్వింటాలు 6 క్వింటాలే. దాన్ని ఓకే ఆర్గానిక్ అనేస్తే అది ఒక పెద్ద బ్రాండ్ లాగా జనాలు కొంటారని.
మీకు యూరియాలు డిఏపీలు స్ప్రేలు చేసే అవసరమే ఉండదు మిల్లెట్స్కి. ఆ సీజన్లో కరెక్ట్గా వేసి 2 వారాలు పడితే పండిపోతాయి, 2-3 వారాలు మ్యాక్సిమం పడితే పండిపోతాయి. Yes. కలుపు కూడా అదే తొక్కేస్తాయి. అద్భుతమైంది మిల్లెట్స్ పెద్ద అనేవి. పెద్ద డాక్టర్లు కూడా ఇప్పుడు కార్డియాలజిస్ట్ డాక్టర్ భరత్ అని అపోలోలో ఉన్నారు, ఆయన మిల్లెట్ మార్వెల్స్ అని ఒకటి పెట్టారు. అవును, correct. మిల్లెట్స్ గురించి తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. జనరల్ గా డాక్టర్లు ఏం నమ్మరు అది ఇది అంటారు కానీ వాళ్ళు చాలా మంది మిల్లెట్స్ తినాలి. అవును. మీరు చాలా మంది డాక్టర్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మంది మిల్లెట్స్ మీద మాట్లాడారు అవును కదా. అవును ఎస్ మారిపోయింది సార్. కోవిడ్ తర్వాత మొత్తం అంతా సిస్టమ్ అంతా మారిపోయింది, ఒకప్పుడు లాగా లేదు. అందరూ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో అంటే ఎక్కడ మిస్ అయిపోయిందంటే ఈ మిల్లెట్స్ తినే వాళ్ళందరూ రోగిస్టులు, షుగర్లు బీపీలు వస్తే ఉన్న వాళ్ళే తింటారు. మాకేం రోగం రాలేదు కదా. అరే రోగం వచ్చిన ఎదురు తిని రోగం రాకుండా ఉండొచ్చు వాళ్ళకి. రెండోది వీటితో టేస్టీగా చేసుకునే దానికి చాలా ఛాన్స్ ఉంది. మంచిగా డబుల్ బీన్స్, పచ్చి బఠానీ వేసి, జీడిపప్పులు వేసి పొంగల్ చేసి సూపర్గా ఉంటుంది. అరికెలు అయితే రైస్ కంటే టేస్టీగా ఉంటాయి.